జిల్లా హుజూర్ నగర్లోని రామస్వామి గట్టు సమీపంలో ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర హౌసింగ్ ఎండీ విపి గౌతమ్ పరిశీలించారు. మొదటిగా 2009లో హౌసింగ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదలు పెట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఇళ్లను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోవడం జరిగిందని చెప్పారు. వాలింగ్ వచ్చి 264 అయిపోయింది సార్. ఇంకా స్లాబ్ వేసేది కానీ ఇంకా ఏం పని చేయలేదు. 392 ఉన్నాయి సార్. వాటి దగ్గర ఇప్పుడు గౌరవ ఇరిగేషన్ మంత్రివర్యులు అప్పుడు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినాక ఈ లాస్ట్ 10 years ఇది అట్లానే ఆగిపోయింది. సో దీన్ని మళ్ళీ వార్ ఫుటింగ్లో తీసుకొని హౌసింగ్ మినిస్టర్ గారు పొంగులేటి గారు కావచ్చు, అట్లానే ఇరిగేషన్ మినిస్టర్ గారు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని తొందరగా కంప్లీట్ చేయాలనే ఒక ప్రణాళిక చేశారు. సో మీకు తెలిసినదే, అది వచ్చి అప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ని పునర్ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఫిబ్రవరి దాకా దీన్ని కంప్లీట్ చేయాలని మొన్న సెక్రటరియట్లో జరిగిన మీటింగ్లో కాంట్రాక్టర్కి డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ సంక్రాంతిని అనుకుని ఉండే ఇప్పుడు వాళ్ళకి టైం ఎక్స్టెన్షన్ ఇచ్చాము. సో ఫిబ్రవరి లాస్ట్ దాకా 80% కంప్లీట్ చేసి అప్పచెప్తామని కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. సో డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము టైం టు టైం ఇది పరిశీలిస్తూ ఉంటాము. దీనికి ఫండ్స్ కూడా ఎలాంటి షార్టేజ్ లేదు, మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అట్లానే కలెక్టర్ గారు కూడా ఇక్కడ మొత్తం కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్, ఆల్టర్నేట్ వీక్ ఆయన కూడా సమీక్ష చేస్తున్నారు, ఇన్స్పెక్ట్ కూడా చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇంకా 2 monthsలో ఈ కార్యక్రమం ఇనాగ్రేట్ అయ్యి ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ మనకు హుజూర్ నగర్ సంబంధించిన 1200 ఫ్యామిలీస్ దాకా దీంట్లో బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. డెఫినెట్లీ 2 monthsలో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసే విధంగా శరవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. గౌరవ ఇరిగేషన్ మంత్రివర్యులు అప్పుడు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.